భారత సమాజాన్ని మార్చాలి అని చెప్పి మనం భావించినప్పుడు భారతదేశ చరిత్రని మనం అధ్యయనం చేయకుండా, దాన్ని సమగ్రంగా పరిశీలించి ఆకలింపు చేసుకోకుండా భారత సమాజాన్ని మనం మార్చలేము. భారత సమాజాన్ని మార్చడం అంటే అర్థం భారత సమాజంలో కొనసాగుతున్నటువంటి ఉత్పత్తి విధానాన్ని మనం అధ్యయనం చేయటం. ఉత్పత్తి విధానాన్ని అధ్యయనం చేయడం అంటే ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలని మనం అధ్యయనం చేయడం. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య ఉండే ఘర్షణ, వైరుధ్యాన్ని మనం అధ్యయనం చేయటం. కనుక భారత సమాజాన్ని మార్చాలని భావిస్తున్న మనం భారత సమాజాన్ని ఆకలింపు చేసుకోవడానికి భారతదేశ చరిత్రని మనం సమగ్రంగా, నిర్దిష్టంగా అధ్యయనం చేయడానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చెప్పినట్టుగా మీరు ఏ దేశ చరిత్రని మార్చాలని భావించినా ఆ దేశ చరిత్రని సమగ్రంగా అర్థం చేసుకోకుండా, లోతైన అవగాహన లేకుండా ఆ దేశ చరిత్రని మీరు మార్చలేరు. అది రష్యాలో నిరూపించబడింది, చైనాలో నిరూపించబడింది. తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు మంచి మనుషులు, ఎట్టి మనుషులు, ఏమి ఆశిస్తున్నారు, ఏమి ఆకాంక్షిస్తున్నారు అనే కోరికల్ని అర్థం చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకమైనటువంటి కర్తవ్యాన్ని ఇక్కడ నిర్వహించింది. కనుక మనం భారత సమాజాన్ని మార్చే ఒక ఉన్నతమైనటువంటి కర్తవ్యంలో ఉన్నటువంటి కార్మిక వర్గంగా మార్చడమే కాదు, మార్చే మహా సంగ్రామానికి, మహా విప్లవానికి నాయకత్వం వహించేటువంటి అగ్రగామి దళంగా ఉన్నటువంటి కార్మిక వర్గ ప్రతినిధులుగా ఇక్కడ మీరందరూ ఉన్నారు. అందుకని దీనికి సంబంధించి మనం కొన్ని విషయాల్ని నేను పరిచయం చేస్తాను మీకు. ఇవాళ మనం ఏ సమాజంలో ఉన్నాం, ఏ వ్యవస్థలో ఉన్నాం, ఏ వ్యవస్థ నుంచి ఏ వ్యవస్థలోకి వెళ్ళాలని భావిస్తున్నాం అంటే ఇవాళ మన సమాజం ఏ దశలో ఉంది, ఏ దశ నుంచి ఏ దశలోకి వెళ్ళాలి అని చెప్పేసి మనం భావిస్తున్నాం అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందరూ భావిస్తున్నట్టుగా చరిత్రని మార్చడం అంటే అర్థం మన ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చడం కాదు. ప్రపంచ చరిత్ర గతికి ప్రపంచ ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పి మన పెద్దలు చెప్పారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా చరిత్రను మార్చుకుంటూ పోతారని కాదు అర్థం. ప్రజలు కూడా చరిత్ర నిర్మాతలే అయినప్పటికీ ప్రపంచ గతికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు లోబడి, ఆ నియమాల పరిధిలో, ఆ నియమాలకు అనుగుణంగా ప్రపంచ గతిని మార్చడానికి లేదా ఆయా దేశాల చరిత్రని మార్చడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది మనకున్నటువంటి సూత్రం. ఇదే విషయాన్ని మార్క్స్ చెప్పారు. చరిత్రని అర్థం చేసుకోకుండా, చరిత్రని మనం పరిశీలించకుండా చరిత్రని మార్చడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు అని మార్క్స్ ఎప్పుడో చెప్పారు. అందుకని భారత సమాజాన్ని మార్చాలి అని మనం భావిస్తున్నప్పుడు భారత సమాజాన్ని మనం అధ్యయనం చేయడానికి మన సౌలభ్యం కోసం భారత సమాజాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి, ఏ విధంగా మనం పరిశీలన చేయాలి. నేను మీకు సూచించేటువంటి అంశం ఏంటంటే భారత సమాజాన్ని మనం అధ్యయనం చేయడానికి ఒక 4 భాగాలుగా విడగొట్టుకుని 4 దశల్లో భారత సమాజం ఎట్లా మార్పుల గురవుతూ వచ్చింది, దాని పరిణామక్రమం ఎలా కొనసాగుతూ వచ్చిందనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం లేదా మొదటి దశ 1600 సంవత్సరానికి ముందున్నటువంటి దశ. అంటే ఈ దేశానికి దాదాపు 3000-4000 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పి మనకు చరిత్రకారులు చెప్తున్నారు. మనం కూడా మాట్లాడుతున్నాం అప్పుడప్పుడు. అంత చరిత్ర కలిగినటువంటి భారతదేశాన్ని అధ్యయనం చేయాలంటే 1600 సంవత్సరానికి ముందున్నటువంటి భారత సామాజిక వ్యవస్థ అధ్యయనం చేయడం లేదా పరిశీలించడం. రెండవది
1600 సంవత్సరం నుంచి 1857 వరకు ఆ మధ్యకాలంలో జరిగిన మార్పులు పరిణామాల్ని జాగ్రత్తగా మనం అధ్యయనం చేయడం. తర్వాత 1857 నుంచి 1947 మధ్య కాలంలో జరిగిన మార్పులు పరిణామాల్ని పరిశీలించడం. ఆ తర్వాత 4వ అంశం 1947 తర్వాత ఈ రోజు వరకు భారతీయ సమాజంలో జరుగుతున్న మార్పులు పరిణామాల్ని మనం పరిశీలించడం లేదా అధ్యయనం చేయడం లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. భారతీయ సమాజాన్ని అధ్యయనం చేయడం అంటే భారతీయ సామాజిక వ్యవస్థని అధ్యయనం చేయడం అంటే అర్థం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని, సామాజిక వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని, ఈ వ్యవస్థల్ని మనం సమగ్రంగా అధ్యయనం చేయడం. అంటే దాదాపు 1600 సంవత్సరానికి ముందు భారత సమాజంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఏమిటి, అవి ఎలా మార్పులకి పరిణామాలు గురవుతూ వచ్చినాయి. 1600 సంవత్సరం నుంచి 1857 మధ్య కాలంలో, అట్లాగే 1857 నుంచి 1947 మధ్య కాలంలో, ఆ తర్వాత 47 తర్వాత ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలు ఏమిటి అనేటువంటిది మనము పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే నేను మొత్తం వివరాల్లోకి వెళ్లకుండా 1600 సంవత్సరానికి ముందున్నటువంటి విషయాన్ని 1-2 అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి నేను దాన్ని ముగిస్తాను. ఏమిటది? కార్ల్ మార్క్స్ తన పెట్టుబడి గ్రంథంలో మొదటి భాగంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే భారతీయ సమాజం ఆసియా సమాజము అని వర్ణించాడు. ఆసియాటిక్ సొసైటీస్ అని చెప్పి ఆయన వర్ణించాడు. అంటే ఏంటి అర్థం? 1600 సంవత్సరానికి ముందున్నటువంటి భారత సమాజం ఆసియా తరహా సమాజము అని చెప్పి ఆయన ఎందుకన్నాడంటే భారత సమాజంలో అడుగు భాగంలో పునాదిగా ఆదిమ కమ్యూనిస్టు లక్షణాలు కలిగినటువంటి సమాజం భారత సమాజం. దాని ఉపకరణలో నిరంకుశ ప్రభుత్వ పాలన కొనసాగుతూ వచ్చింది కనుక అది ఆసియాతర సమాజం, ఆసియాటిక్ సొసైటీస్ అని చెప్పి ఆయన వర్ణించాడు. అంటే మనం స్థూలంగా చెప్పుకోవాలంటే మన స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అని చెప్పి ఆయన వర్ణించాడు. అంటే ఆ కాలంలో అతి ప్రాచీన పురాతనమైనటువంటి ఆదిమ తెగలు ఈ దేశంలో ఉండేవి. వ్యవసాయంలో సమిష్టిగా వాళ్ళు వ్యవసాయాన్ని చేసేవాళ్ళని, అట్లాగే వాళ్ళకి వచ్చిన దాన్ని సమిష్టిగా పంపిణీ చేసుకునే వాళ్ళని చెప్పి ఆయన చెప్పాడు. అది మన భారత సమాజంలో ఉంది అనేటువంటిది ఒక అంశం. దాన్ని ఆయన తక్కువ ఆపుతాం. ఇక 1600 సంవత్సరం నుంచి 1857 మధ్య కాలంలో భారతీయ సమాజం ఏమిటి అనేటువంటి మనం చూసినప్పుడు ఉదయం నుంచి అన్న చాలా విషయాలు చెప్పాడు. ప్రతిభన్న సామ్రాజ్యవాదం అనేటువంటి సామ్రాజ్యవాదం అంటే యుద్ధము అని చెప్పేసి, సామ్రాజ్యవాదం అంటే ప్రపంచాన్ని విభజించుకునేటువంటిదని, ప్రపంచ మార్కెట్లని పునర్విభజన చేసుకునేటువంటిదని, అది మొదటి 2 దఫాలుగా ప్రపంచ మార్కెట్లని తన వ్యాపార, వాణిజ్య, వర్తక కార్యకలాపాల విస్తరణ కోసం, అభివృద్ధి కోసం లేదా లాభాలని గడించడం కోసం ప్రపంచ సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని విభజించుకుంది అని చెప్పాడు. అట్లాంటి ఒక సామ్రాజ్యవాదం అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేత ఆమోదం పొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక వర్తక కంపెనీ 1600 సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది. వచ్చిన తర్వాత సాదాసీదాగా వ్యాపారం చేసుకొని పోదాం అనుకుందా? అనుకోవాలి. ఏమనుకుంది? నా వ్యాపార కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగాలంటే, నేను పెట్టేటువంటి పెట్టుబడులు లేదా నేను చేసేటువంటి నిర్వహించేటువంటి పరిశ్రమలు స్వేచ్ఛగా నడవాలంటే, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక శక్తిని కాల్చవతగా కొల్లగొట్టాలంటే నాకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు, ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు.
ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు అనుకుంటే ఏముండాలి? ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఈ దేశ రాజకీయ వ్యవస్థ మీద తనకు పట్టు ఆధిపత్యం ఉండాలని చెప్పి భావించింది. దానికోసం ప్రయత్నం ప్రారంభించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే 1498లో ఈ దేశంలోకి వర్తకం పేరుతో వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు, 1604లో ఈ దేశంలోకి వ్యాపారం కోసం వచ్చిన డచ్ వాళ్ళు, 1664లో వ్యాపారం పేరుతో వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇబ్బందికరంగా తయారయ్యారు. కాబట్టి వాళ్ళని ఎట్లయినా ఓడించి కంచెలగొట్టాలి. వాళ్ళ మీద యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల పర్యవసానం ఎక్కడి దాకా కొనసాగిందంటే 1757లో జరిగినటువంటి ప్లాసీ వద్ద జరిగినటువంటి కలకత్తా నగరానికి సమీపంలో ఉన్నటువంటి ప్లాసీ అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో సిరాజౌద్దౌలానికి ఆయన్ని ఓడించి అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. 1757 ప్లాసీ యుద్ధం అంటారు దాన్ని. 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధాల్లో విజయం సాధించిందో నాటి నుంచి, అంటే 1757 నుంచి 1857 వరకు తిరుగులేని ఆధిపత్యం ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. పరిపాలన రంగంలో, రాజకీయంగా పరిపాలన రంగంలో ఆధిపత్యం వచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ మీద, వ్యాపార వాణిజ్య వర్తక విషయాల మీద తనకు ఒక పట్టు వచ్చింది. ఇది ఒక అంశం. ఇక రెండోది, ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలు ఈ దేశంలో ఉన్నాయి. అనేక మంది రాజులు, చక్రవర్తులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి చట్టాలు, ఒక్కొక్క రకమైన ఆంక్షలు ఉన్నటువంటి స్థితి. కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ స్వేచ్ఛగా ప్రాంతాల్లోకి వెళ్ళి వ్యాపారం చేసుకునే స్థితి లేదు. కనుక సంస్థానాలన్నింటినీ కూడా తన ఆధిపత్యంలో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీ 3 రకాల ఎత్తుగడలు వేసింది. ఒక ఎత్తుగడ ఏంటంటే వాళ్ళని భయపెట్టి, బెదిరించి, బలవంతంగా తనకు లొంగి ఉండే విధంగా, తన ఆధీనంలో ఉండే విధంగా ప్రయత్నం చేసింది. ఆ రకంగా కొన్ని సంస్థానాలని తన ఆధీనంలో తెచ్చుకుంది. కొన్ని సంస్థానాలతో రాజీ పడి తన ఆధీనంలో తెచ్చుకుంది. ఎవరైతే రాజీ పడకుండా, ఎవరైతే బెదరకుండా, భయపడకుండా ఎదిరించి నిలబడతారో అటువంటి సంస్థానాల మీద ప్రత్యక్షంగా యుద్ధం చేసి ఓడించి ఆ సంస్థానాన్ని కలుపుకుంది. ఈ రకంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 600కు పైచిలుకు సంస్థానాల మీద ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం చెలాయించేటువంటి ఒక స్థితి వచ్చింది. అంతవరకే పరిమితం కాకుండా మరొక తెలివైన ఎత్తుగడ ఏం చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ? భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, అంటే సాంఘిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సాంఘిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు, కులము, మతం, ఇట్లాంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం కొట్లాట పెట్టుకుంటే, వాటితో మనం యుద్ధం చేస్తే మనకు మనుగడ ఉండదు. కనుక భారతీయ సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ సాంఘిక వ్యవస్థతో రాజీ పడింది. ఆ రకంగా భూస్వామ్య వర్గాలతో రాజీ పడి తన పరిపాలన కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇది ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంతో పాటు మరొక 2-3 రకాల పరిణామాలు కూడా 1600 సంవత్సరం నుంచి దాదాపు 1757 మధ్యకాలంలో మరో 2 ముఖ్యమైనటువంటి పరిణామాలు కూడా జరిగింది. ఏంటి ఆ 2 పరిణామాలు? మీ అందరికీ తెలుసు, కలకత్తా నగరం గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కారన్ వాలిస్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి ఈ దేశంలో 1793లో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. భూముల మీద రెగ్యులర్గా పర్మనెంట్ పన్ను విధించే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం తీసుకోవడం వల్ల జరిగిన పరిణామాలు ఏమిటంటే అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న ఫ్యూడల్ ప్రభులకి భూమి మీద హక్కు ఉండేది. స్థానిక ప్రజలకి అక్కడక్కడ భూముల మీద కొంత అధికారం ఉండేది, హక్కు ఉండేది. అంతేకాకుండా
ఎక్కువ భూములు ఆక్రమించి వేలాది వందలాది ఎకరాలు ఉన్నటువంటి ఫ్యూడల్ ప్రభులో కూడా జమీందారులకు కూడా ఆ భూముల మీద హక్కు ఉండేది. ఈ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత, ఈ చట్టం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్న చిన్న ఫ్యూడల్ ప్రభువుల లేదా స్థానిక ప్రజల సంబంధించి భూమి మీద హక్కుని గుర్తించడానికి నిరాకరించబడింది ఆ చట్టం ద్వారా. వాళ్ళు తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకత పెంచుకొని ఉన్నారు. ఈ మొత్తం కూడా ఆ చట్టం ద్వారా ప్రతి మంది జమీందారులకి భూస్వాములకు మాత్రమే భూమి మీద హక్కు ఉండేటువంటి ఒక విధానం ముందుకు వచ్చింది. ఇది ఒక డెవలప్మెంట్. అంటే వ్యవసాయ రంగంలో మొత్తాన్ని లూటీ చేయడానికి, దోపిడీ చేయడానికి లేదా జమీందారులని తమ అదుపాజ్ఞలో ఉంచుకొని పన్నుల రూపంలో వారు మొత్తం వ్యవసాయ రంగాన్ని లూటీ చేయడానికి చేసిన ఒక ప్రయత్నం ఇది. ఇక రెండో ప్రయత్నం ఏంటి? దక్షిణ భారతదేశంలో ఇక్కడ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ రైతువారి పద్ధతిని కూడా ఇదే భూమి మీద హక్కు లేకుండా నిరాకరించేటువంటిది, భూమి మీద పన్నులు ఇష్టానుసారంగా ఇచ్చేటువంటి ఒక స్థితి. ఉదాహరణకి నైజాం కాలంలో మిగులుతున్న నైజాం ప్రభుని బ్రిటిష్ వారికి రెగ్యులర్గా కప్పులు కట్టేవాడు, రెగ్యులర్గా పన్ను చెల్లించేవాడు. అక్కడ ఎంత చెల్లిస్తున్నారు అనేది ఇక్కడ ప్రజలకు సంబంధం లేదు. కానీ ఇక్కడ విపరీతంగా పన్నులు వసూలు చేసి తీవ్రంగా వీళ్ళ దోపిడీ పీడనకు గురి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి జమీందారులు కూడా, చిన్న చిన్న ఫ్యూడల్ ప్రభువులు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచుకున్నారు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు 1843లో లార్డ్ డౌలసీ ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్ డౌలసీ ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేటువంటి ఒక చట్టాన్ని తెచ్చాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏ సంస్థానాన్ని అయితే పరిపాలిస్తున్న రాజుకు పిల్లలు లేరు, సంతానం ఉండదు, వాళ్ళ తదనంతరము ఆ సంస్థానం ఆటోమేటిక్గా ఈ బ్రిటిష్ ఇండియాలో కలుస్తుంది అనేటువంటిది, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిధిలోకి వస్తుంది అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ రకంగా సంస్థానాధీశుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి చోటు చేసుకుంది. ఒకవైపున రైతాంగానికి భూమి హక్కు లేకుండా అర్థమానిసిన స్థితి కావాలని చెప్పి తీవ్రంగా దోపిడీ పీడనకు గురి చేస్తున్నటువంటి స్థితి. రెండోది స్థానిక ప్రజలకి లేదా స్థానిక చిన్న చిన్న ఫ్యూడల్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భూమి మీద హక్కు లేకుండా చేసినటువంటి స్థితి. రెండో వైపున సంస్థానాల మీద కూడా, ఆ సంస్థానాధీశుల మీద కూడా తీవ్రమైనటువంటి ఆంక్షలు అవన్నీ విధించి వాళ్ళని కూడా అనేక ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. ఇక రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది